హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నామండి. తొందరపడితే తొలగిపోతాము అనే అంశాన్ని ఈ సందర్భంగా మీకు నేర్పించాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనంలో సొలొమోను ద్వారా రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు అన్నాడు. తెలివి లేనివాడి స్వభావం ఎలా ఉంటుందంట అంటే తొందరపాటు ఉంటుందండి. తొందరపాటు గురించి మాట్లాడుతూ తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తెలివి లేనోడు దారి తప్పిపోతాడు అని చెప్తూ ఆ తెలివి లేకపోవడం ఎంత ప్రమాదకరం అని చెప్తున్నాడండి. ఎంత మంచిది కాదన్నాడు. ఎంత మంచిది కాదంటే దారి తప్పిపోయేలా చేస్తుంది. దారి తప్పిపోవడం అంటే ఇది భౌతికంగా మనం ఒక త్రోవకి వెళ్ళాల్సింది ఇంకో ఊరు వెళ్ళిపోతామని. నిజంగానే తెలివి లేని వాళ్ళని ఎక్కడికైనా పంపిస్తే వాళ్ళు తిన్నగా వెళ్తారని గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళవో ఇంకో దగ్గరికి వెళ్తారు, తప్పిపోతుంటారు. భౌతికంగా మాత్రమే కాదు, ఇది ఆత్మ సంబంధంగా చెప్పబడుతున్న మాట. పరలోకానికి వెళ్ళే దారి తప్పిపోతారు. పరలోకానికి వెళ్ళే దారి తప్పిపోతారు. ఈ భూమి మీద ప్రతి మనిషిలో కూడా ఈ తొందరపాటు అనేది ఉంటుంది. అన్ని వయసుల వాళ్ళలోనూ ఉంటుంది. నాలో ఎప్పుడు తొందరపాటు లేదని ఎవరు చెప్పలేమండి. మనందరం ఏదో ఒక సందర్భంలో తొందరపడిన వాళ్ళమే, తొందరపడి నష్టపోయిన వాళ్ళమే. అంటే తొందరపాటు అనేది రెండు విధాలుగా కనపడుతుంది మనలో. ఒకటి తొందరపడి మాట్లాడుతుంటాం, రెండోది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటాం. ఈ రెండు సందర్భాల్లోనూ మనం తొందరపడి మాట్లాడేనే ఉంటాం, తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ఉంటాం. దాన్ని బట్టి చాలా నష్టపోతాం. ఎంత నష్టపోతామండి? తొందరపడి మాట్లాడి కొన్ని సందర్భాల్లో భర్త భార్యను కోల్పోతుంటాడు, భార్య భర్తను కోల్పోతుంటాడు. కొంతమంది కుటుంబానికి దూరం అయిపోతారు, కొంతమంది బంధువులకు దూరం అయిపోతుంటారు, కొంతమంది స్నేహితులకు దూరం అయిపోతుంటారు, మరి కొంతమంది సంఘానికి దూరం అయిపోతుంటారు. ఏమండి, తొందరపాటు ఏం చేస్తుందమ్మా? మనకి తీరని చేదు జ్ఞాపకాలను మనకి తెచ్చిపెడుతుంటుంది. కాబట్టి తొందరపాటు అనేటటువంటిది చాలా ప్రమాదకరమైందని ఇక్కడ మనం చూసుకోవాలి. అలాగే ఈ తొందరపాటు ఇంకా ఎందులో కనపడుతుందండి అని చెప్పుకున్నాం అమ్మా? తీసుకునే నిర్ణయాల్లో. చాలా సందర్భాల్లో మనం ఏదో ఆవేశంతో కంగారులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా సఫర్ అవుతుంటారు. ఉదాహరణకి పెళ్లి విషయంలో, అంటే పెళ్లి విషయంలో చాలా ఆలోచించాలి. చాలా దేనికి సీరియస్గా ఆలోచించాలో దానికి చాలా సింపుల్గా ఆలోచిస్తున్నారు ఈ కాలంలో. ఇలాగ అనుకుంటున్నారు, అలా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అది తర్వాత బుర్ర బద్దలు కొట్టుకుంటుంటారు, తక్కువే ఉండదు. కాబట్టి వివాహ విషయంలో మనం చాలా నెమ్మది కలిగి చాలా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే అది ఒక రోజుతో జరిగింది కాదు, ఏమంటే జీవితకాలం అంతా మనం కొనసాగేది. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎప్పుడు తొందరపడకూడదు, ఎప్పుడు ఎవరిని తొందర పెట్టకూడదు. ఇంకా ఇంకా ఏ విషయంలో మనం నిర్ణయాలు తీసుకుంటుంటామండి తొందరగా? ఇల్లు కట్టే విషయంలో కూడా కొంతమందికి ఏదో చిన్న రేకుల ఇల్లు ఏదో ఉంటుంది, చిన్న ఇల్లు ఉంటుంది. ఎవరో పక్క వాళ్ళు పెద్ద ఇల్లు కట్టేసుకున్నారని చెప్పి వాళ్ళు కొంది మాకు లేదని చెప్పి ఏం చేస్తారంటే ఉన్న ఇల్లుని ఎరగొట్టేసి ఇల్లు కట్టడానికి తయారవుతారు. అప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల, ఏదో సమస్యలు రావడం వల్ల ఆ ఇల్లు పూర్తి చేయలేకపోతారు.
అప్పుడు ఎంతమందిని అవుతారండి వాళ్ళు చూసి. అంతకుముందు ఏమో చక్కగా చిన్న ఇల్లు ఉండేది, హ్యాపీగా ఉండేది. ఆ ఉన్న ఇల్లు కోల్పోతుంటారు, ఈ కట్టవలసిన ఇల్లు పూర్తి చేయడానికి అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. నాకు తెలిసిన ఒక సంఘం అలాగే చర్చ్ బిల్డింగ్ని తొందరపడి చేసుకున్నారు, ఇప్పుడు కట్టుకోలేకపోతున్నారు. చాలా డబ్బులున్నాయి, ఎన్ని ఉన్నాయి, అనేక ఆటంకాలు వస్తున్నాయి, కట్టనవ్వటం లేదు. స్థలాలు కొంటున్నారు, అమ్మేస్తున్నారు తప్ప బిల్డింగ్ కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు అడిగితే ఏమంటారండి, నువ్వు తొందరపడ్డామండి అంటారు. సింపుల్గా ఒక మాట కింద ఏం చెప్తారండి, తొందరపడ్డాం బ్రదరు అందుకని. మనం తొందరపాటు మనలో ఇంకెక్కడ కనపడుతుందో తెలుసా అండి? డ్రైవింగ్ చేసే విషయంలో కొన్ని సందర్భాల్లో మనం ఆలస్యంగా బయలుదేరి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటుంటాం. అప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ పెంచుతామండి. ఈ స్పీడ్ పెంచడం వల్ల ఏమవుతుందండి, ఈ తొందరపాటులో ఎవరినో ఒకరిని గుద్దేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మన వల్ల అవతల వాళ్ళు గాయపరచబడతారు, కొన్ని సందర్భాల్లో మనమే మన అవయవాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. కొంతమంది అయితే ప్రాణాలే కోల్పోయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రమాదకరమైందండి తొందరపాటు అనేది. ఎటువంటిదండి? అపాయం, మంచిది కాదు, ఇది జ్ఞానవంతుల లక్షణం కాదు అని సొలొమోను గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. తొందరపాటు అనేటటువంటిది మనల్ని దారి తప్పిపోయేలా చేస్తుంది, వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అంటే తొందరపాటు కేవలం భౌతికమైన ప్రమాదాలే కాదు, ఆత్మ సంబంధంగా కూడా మనం దేవుడి రాజ్యానికి దూరం అయిపోతామనే సంగతిని ఇక్కడ సొలొమోను మనకి తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, నిజంగా మనం తొందరపడి మాట్లాడడం వల్ల చాలా మంది హృదయంలో మన స్థానం కోల్పోతాం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతాం. ఓ పేరెంట్స్ అట కూతుర్ని బాగా ఇష్టపడుతుంటారు. నేనంటేనే ఎక్కువ ప్రేమ అని ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి వాళ్ళిద్దరూ పోటీ పడతా ఉంటారు. ఒక రోజు ఎక్కడో మార్కెట్కి వెళ్ళి వచ్చి మంచి జాంపళ్ళు తెచ్చి ఇచ్చారంట పాప. ఈ పాప నాకు పెడుతుందో నీకు పెడుతుందో చూద్దాం అని ఇద్దరు అనుకోనంటే ఇచ్చారంట. కానీ ఆ పాప తెచ్చిన జాంపళ్ళన్నీ కొరుక్కొని ఒక్కో ముక్క ఒక్కొక్క పండులో కొరుక్కొని తినేస్తున్నాడు. తండ్రి సైలెంట్గా ఉన్నాడు, కానీ తల్లి మాత్రం కంట్రోల్ చేసుకోలేక, నేనంటే నీకు చాలా ఇష్టం అనుకున్నాను, నువ్వు నాకు పెడతావు అనుకున్నాను, నువ్వు నాకు పెట్టలేదు, నువ్వు తినేస్తున్నావు, నువ్వు ఎలాంటిదని అనుకోలేదు, అసలు నువ్వు మంచిదేనో కాదు అని కూతుర్ని కాడామాడా తిట్టేస్తున్నట్టండి ఆ తల్లి. అప్పుడు ఆ కూతురు అంటుందట, లేదమ్మా నాకు నువ్వంటేనే చాలా ఇష్టం, నీకు ఇద్దామనే నేను అన్ని కొరుకు చూస్తున్నాను, ఏది బాగా తీగుంటే అది నీకు ఇద్దామని నేను అన్ని టేస్ట్ చూస్తున్నానమ్మా, నువ్వు ఈ లోపల కంగారు పడిపోయి నన్ను తిట్టేస్తున్నావు అని కూతురు బాధపడిందట. అయ్యయ్యో పాపిస్తుందండి, నిజంగా నా కోసమే నువ్వు అన్ని తింటున్నావా అని తర్వాత బుర్ర మొదలు కొట్టుకుని సుఖమే ఉందండి అనవలసిన మాట్లాడిన తర్వాత. ఓ భార్య అంట బయటికి వెళ్ళి వచ్చిన భర్త ఆలస్యంగా వచ్చాడంటే, ఆయన ఒంటి మీద మంచి సెంట్ స్మెల్ వస్తున్నాయంట. ఇప్పటి వరకు దేని దగ్గరికి వెళ్ళి వచ్చావు, ఎక్కడ తిరిగి వచ్చావు, ఈ టైంకి వచ్చావు, ఈ ఒంటి నిండా ఈ సెంట్ ఏంటి అని కడామడా తిట్టేసిందంటండి భర్తని. ఆ భర్త అప్పుడు, ఆగమ్మా చెప్పేది వినమ్మా, మా స్నేహితుడు ఒకటి చనిపోయాడు, ఆ బరియల కార్యక్రమానికి వెళ్ళాను, మరి అక్కడ బాడీకి సెంట్లు కొట్టమని నాకే ఇచ్చారు, అన్ని కొట్టేటప్పుడు నా సెంట కూడా శుభ్రంగా తూలిపోయింది, అదే ఈ స్మెల్ అని చెప్పాడండి. ఇప్పుడు తిట్లు వెనక్కి తీసుకోగలరా అండి చెప్పండి? ఒక ఆయన కొత్త కారు కొనుక్కొని తెచ్చుకున్నాడంటండి. నేను కొత్త కారు తెచ్చుకున్న తర్వాత ఆ చిన్న కొడుకున్నాడంట, అతను అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు. ఆ కొడుకు ఏం చేశాడంటే తండ్రి చూడకుండా ఒక చిన్న రాయి పట్టుకొని కారు నిండా గీతలు గీసేసాడండి కొత్త కారు. అప్పుడేమో తర్వాత తండ్రి వచ్చి చూసేటప్పటికి కొత్త కారు నిండా ఏదో రాయి పట్టుకొని గీతలు గీసేస్తున్నాడని చెప్పి ఇంత ప్రేమించిన కొడుకుని కూడా కర్ర పట్టుకుని శుభ్రంగా కొట్టేశాడండి. ఇలా చేస్తావా అని. ఆ బిడ్డకి 2 చేతులు ఇరిగిపోయాయండి ఆ కొట్టిన దెబ్బలకి, ఆవేశంలో కొట్టడం. హాస్పిటల్ తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు, అన్ని చేయించాడంటే ఎలాగైనా కొడుకుని బతికించండి.
సరే ఇంటికి వచ్చిన తర్వాత ఒక కొద్ది రోజులు పోయాక కారు ఏమైందో చూద్దాం, మళ్ళీ పెయింటింగ్ వేద్దామని ఆ కారు దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆ కారు మీద ఆ కొడుకు గీసిన గీతలు కనపడుతున్నాయండి. ఆ గీతలు ఏం గీసాడంటే తెలుసా అండి? ఐ లవ్ యూ డాడీ అని గీసాడంటే అండి. అంటే ఆ బిడ్డ తన తండ్రికి ఏం తెలియజేయాలనుకున్నాడంటే, తండ్రి అంటే తనకి ఎంత ఇష్టమో ఆ రూపంగా తెలియజేయాలనుకుంటున్నాడు. కానీ ఆ తండ్రి ఏమో తొందరపాటు వల్ల అవేమి చూడలేదే అండి. కొడుకు గీతలు పెట్టేస్తున్నాడు అని చూశాడు కానీ, కారు పాడైపోతుందని చూశాడు కానీ, అతను చేస్తున్నది చాలా గొప్ప పని. ఆ విధంగా తండ్రి గురించి అతని హృదయంలో అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనే సంగతి తెలిసినప్పుడు ఆ తండ్రి ఎంతో నరకం అనిపించాడంటండి మనసులో, మానసికంగా. అయ్యో ఇలాంటి బిడ్డనా నేను అర్థం చేసుకోలేకపోయాను. అంటే చాలా సందర్భాల్లో ఇలాగే మనం కూడానండి తొందరపాటులో మంచి వాళ్ళని దూరం చేసుకుంటుంటాం. తొందరపాటులో మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటాము ఏమండి. కాబట్టి దేవుని యొక్క గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, క్రైస్తవులమైన మనం ఒకే ఒక విషయంలో మనం తొందరపడే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఏ విషయం ఎవరు చెప్తారండి? మనం ఒక విషయంలో తొందరపడవచ్చు, ఆ ఒక్క విషయంలోనే తొందరపడాలి, ఇంక ఏ విషయంలోనూ తొందరపడకూడదు. ఏ విషయంలోనమ్మా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ యాకోబు గారు, యేసుప్రభు తమ్ముడైన యాకోబు ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు. ఏం చెప్తున్నాడు చూడండి. వినుటకు వేగురు పడువాడుగాను అన్నాడు. అమ్మ ఏ విషయంలో తొందరపడాలమ్మా? మనం వాక్యం వినే విషయంలో. వినుటకు అన్నాడని మనం ఏవో లోక సంబంధమైన విషయాలు వినడానికి కాదు, లోక సంబంధమైన విషయాలు వినే విషయంలో మనం తొందరపడకూడదు. దేవుని యొక్క వాక్యం వినే విషయంలో మనం తొందరపడాలి. చిన్న బాబు మాస్టర్ దేవుని వాక్యం వినే విషయంలో మనం తొందరపడాలి. ఇప్పుడు దేవుని వాక్యం వినే విషయంలో తొందరపడడం అంటే ఎలా ఉండాలండి? వాక్యం వినే విషయంలో తొందరపడడం అంటే ఏంటి? వాక్యం చెప్పండి అంటావా? ముందుగా సిద్ధపడి రావడం అండి. దేవుడి వాక్యం వినడానికి సిద్ధపడి రావడం. ఎంత సిద్ధపడాలండి? ఇప్పుడు ఎక్కడ మనం ఆరాధనకి వెళ్తున్నామండి, ఆరాధనకి సిద్ధపడి వచ్చిన వ్యక్తి ఎన్ని గంటలకు వస్తాడండి? కనీసం ఒక పావు గంట ముందు మనం చర్చికి రాగలిగేటట్లుగా సిద్ధపడి రావాలండి. వీళ్ళు వారం అంతా ప్లాన్ చేసుకుంటే ఆరాధనకి పావు గంట ముందు రాలేమా చెప్పండి? రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి? సిద్ధపడి వెళ్తాం, కనీసం అరగంట ముందు వెళ్ళి కూర్చుంటాం. ఒక ప్లెయిన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 2 గంటల ముందు వెళ్ళాలంటే అండి, వెళ్తేనే కానీ అక్కడి నుంచి అక్కడికి చేరుకోలేమండి. అంటే లోపల ప్రాసెస్ అంత టైం పడుతుందండి. అందువల్ల ఒక 2 గంటలైనా ముందు వెళ్తే కానీ ఆ పనులు అవ్వండి. అన్నిటికీ ముందుగా బయలుదేరి కూర్చుంటామండి. ఎక్కడికి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది తెలుసా? చర్చికి వచ్చేటప్పుడు ఏమంటే మా పిల్లలు త్వరగా లెగరండి ఏది చెప్తుంటాం. స్కూల్కి అయితే 7 గంటలకే బయలుదేరేస్తారు. ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎందుకు లేట్ చేయరు పిల్లలు? ఎందుకు ఎర్లీగా లెగిస్తారు? అక్కడ భయం అండి. వాళ్ళు దండిస్తారండి, వాళ్ళు కొడతారని, లేకపోతే మార్కులు తగ్గిపోతాయని మనం మన పిల్లలు ప్రిపేర్ చేసి పంపిస్తుంటామండి. మరి చర్చికి వచ్చే విషయంలో మాత్రం ఎందుకో చాలా లేటు అండి. ఇంకో బ్రదర్ గారు ఇప్పుడు వచ్చారు. ఎందుకంటే టైం ఎంత అయింది బ్రదరు? 9:20. చూసారండి ఎంత మంచి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అంటే మనం దేవుడు మనకి తొందరపడే అవకాశం ఒకే ఒక విషయంలో ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యం వినే విషయంలో. కానీ ఆ విషయంలో మనం ఎదుకోగానే వెనకబడే ఉన్నాము. ఎంత ముందుండాలో అంత వెనక్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఇది చాలా ప్రాథమికమైన విషయం. అది బాప్తిసం పొందక ముందే మనం తెలుసుకోవలసిన విషయం. కానీ బాప్తిసం పొందుకొని 10 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ ఎందుకో ఆరాధనకి వేగిరిపడి వెళ్ళే అలవాటు ఎక్కువ మందిలో కనపడటం లేదు. ఎందుకో కనపడటం కాదు, చచ్చిపోతారు తప్ప మారలేదు.
చచ్చిపోయే వరకు మారరు. దానికి ఏదైతే చెప్తుంటారండి. మనకి యేసుక్రీస్తు వారు మాదిరి. యేసు ప్రభు మనకి ఎన్ని విషయాల్లో మాదిరి అమ్మ? అన్ని విషయాల్లోనూ మాదిరి. యేసుక్రీస్తు వారు దేనికి వేగిరిపడేవారో మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు వారట పెందెల కడనే లేచేవారట, ఇంకా చీకటి ఉండగానే లేచేవారట. ఎందుకోసం అండి? ప్రతిరోజు పెందెల కడ లేవడం. ఈరోజు కూడా చాలా మందిని మనం చూస్తుంటాం, పెందెల కడ లేస్తారు, 5 గంటలకో 4కో లేస్తారు. ఎందుకండి? వాకింగ్కి వెళ్ళడానికో, జాగింగ్కి వెళ్ళడానికో, రన్నింగ్కి వెళ్ళడానికో లేస్తుంటారు. యేసుక్రీస్తు వారు ఎందుకు లేచేవారండి? పెందెల కడనే ప్రార్థన చేసుకోవడానికి ఆయన లేచేవారంట. అంటే ఒక డైలీ డివోషన్గా, డైలీ ప్రార్థన చేసుకోవడానికి ఆయన పెందెల కడ లేస్తే ఆరాధనకి వెళ్ళడానికి ఎంత తొందరపడతారండి. ఎప్పుడైనా ఆలస్యంగా ఇల్లు ఉంటారండి యేసుక్రీస్తు? ఎప్పుడు ఇల్లు ఉంటారు. ఎందుకంటే ఆయన మనకి ఆ విషయంలో మాదిరి, అన్ని విషయాలను కూడా మనకు మాదిరి. దేవుడి కొరకు తొందరపడే విషయంలో యేసుక్రీస్తు మనకి మాదిరిగా కనపడుతున్నాడు. అంటే ఒక పురుషులే కాదు, స్త్రీలందరూ కూడా. ఇందాక మనం సామెతల గ్రంథంలో మనం సొలొమోను గారు రాసినటువంటి మూలవాక్యాన్ని మనం చూసాం. 19వ అధ్యాయము 2వ వచనంలో ఏం చూసామండి? తొందరపాటు గురించి మాట్లాడారు కదా. తెలివిలేనోడు అన్నాడు. తొందరపాటు ఉన్నోడిని ఏమన్నారండి? తెలివిలేనోడు, తొందరపాటు నడిచేవాడు దారి తప్పిపోతాడు అన్నాడు. ఈ మాటలు రాసింది ఎవరో కాదు, సొలొమోను గారండి. సొలొమోను గారు కూడా తొందరపడ్డారు. ఏ విషయంలో తొందరపడ్డారండి? వివాహ విషయంలో తొందరపడ్డాడు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడండి ఆయన? తొందరపడి 1000 మందిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట అండి. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆయన రాస్తున్న మాట మనం చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. రాజైన లెమూయేలు మాటలు అన్నాడు. లెమూయేలు అంటే ఎవరో కాదండి, సొలొమోను గారే. సొలొమోను గారికి మరొక పేరేంటండి? లెమూయేలు. ఈ సొలొమోను గారు మాట్లాడుతూ 10వ వచనంలో మనం చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అరుదు అన్నాడంటే ఏంటండి? అరుదంటే చాలా కష్టం అని అర్థం. ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారు, 1000 మంది కూడా ధనవంతురాలే. ఆయనకు ఒక్కరికి కూడా గుణవంతురాలని లేదా భార్య దొరకలేదంట అండి. ఇంకా దొరుకుతుందేమోనని ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాడు పాపం. చివరికి ఫలితం ఏంటండి? అరుదు, కష్టం, దొరకదు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఆ గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో తన తల్లి చెప్తా ఉందండి ఆయనకి. నాయన, గుణవతి అయిన భార్య అంటే అందం కాదురా నాయన, స్వభావం. ఆ స్వభావం ఎలా ఉండాలని చెప్తాను, నువ్వు నేర్చుకొని తన తల్లి ఆయన చెప్తూ ఉన్న మాటలండి. ఇందులో మనం 15వ వచనంలో చూస్తే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. ఏం చేస్తుందటమ్మా? గుణవతురాలైన భార్యకు ఉండే స్వభావం ఏంటి? చీకటితోనే లేస్తుంది. యేసుప్రభు లాగా. యేసుప్రభు ఎన్ని గంటలు లేస్తారమ్మా? ఇంకా చీకటి ఉండగానే లేస్తారు. గుణవతురాలైన భార్య ఎన్ని గంటలు లేస్తుంది? మీరు ఎన్ని గంటలు లేస్తారో నేను అడగను. ఏమండి, మీ భర్తలు అడిగి చెప్తారు. కొన్ని నెలల్లో భర్తే టీ పెట్టి భార్యకి ఇచ్చి లేపాలి. ఏమండి, అలాంటి భార్యలు కూడా ఉంటారు. ఏమోనండి, మనం తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలండి. ఆ జిడ్డు మనకు ఉండకూడదండి. మనం ఎర్లీగా లేచి మన ఇంటి వాళ్ళందరికీ ఆహార పదార్థాలు సిద్ధపరిచి, ఏమండి, యాక్టివ్గా మనం పనిచేయాలండి. అలా ఉండడం మంచిది. అలా ఉండడం జ్ఞానవంతుల లక్షణం. అలా ఉన్నోళ్ళు తొందరపాటు లేకుండా ఉంటారు. ఏమండి, ఇక్కడ సొలొమోను గారే చెప్తూ ఉన్నాడండి,
ఆ ఆ యొక్క గుణవతి అయిన భార్య ఏం చేస్తుందటమ్మా? చీకటితోనే లేస్తుందంట, ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. ఇప్పుడు గుణవత్రాలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారండి? హోటల్లో తెచ్చేయండి తినేద్దాం అంటున్నారు. అన్ని ఇంట్లో అన్నీ ఉంటాయి. పూర్వమేమో సన్నికాల మీద నూరాలి, రుబ్బురాల దగ్గరికి వెళ్ళి రుబ్బాలి, ధాన్యం దంచాలి, కట్టెలు ఏరి తెచ్చుకోవాలి, బట్టలు ఉతకడానికి చాకరేవు బండ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడండి అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి కదండి. రయ్యం అంటే మిక్సీ స్విచ్ నొక్కితే మిక్సీ ఆడేస్తుంటారు. గ్రైండర్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్లు ఉన్నాయి. దేనికి కష్టపడాల్సిన పని లేదండి, ఇంటి నిండా మిషన్లే. ఆ స్విచ్ నొక్కడానికి ఓపిక లేక, ఆ స్టవ్ వెలిగించడానికి ఓపిక లేక ఏం చేస్తున్నారండి? తెచ్చేయండి బయటికి వెళ్ళి. ఇప్పుడున్నోళ్ళు నిజంగా గుణవత్తరాలు లేనండి చెప్పండి? ఎంతమంది గుణవత్తరాలు ఉన్నారు ఇప్పుడు? చేయొద్దండి అమ్మా. అరుదేనా అయితే? అమ్మా అరుదేనంటారు. సొలొమోను వాళ్ళ తల్లి చెప్పిన మాట నిజమే, అరుదే. 1000 మంది కాదు, ఇంకొక 10,000 మందిని చేసుకున్న సొలొమోను ఆయన అందమే చూస్తున్నాడు కానీ గుణం చూడట్లేదండి. గుణవత్తరాలు ఎలా ఉండాలో తెలియచేశారు. ఏమండి? ఎలా ఉండాలంటమ్మా? చాలా అనుకు కలిగి, చాలా తొందరపాటు కలిగి. ఏ విషయంలోనమ్మా? దేవుడి పని చేయడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపరచాలి. ఇంటి వారందరినీ సిద్ధపరచాలి. ఎవరు లేటుగా లేచిన ఊరుకోకూడదు. లేకండి ఇవాళ ఆదివారం మనం ఆరాధనకి వెళ్ళాలి అని చెప్పి అన్నీ తొందరపరచాలి. మనం ఇంకో 2 స్త్రీల గురించి ఆలోచించేద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయంలో 40వ వచనంలో మనం చూసినప్పుడు బేతనియా గ్రామంలో మార్తా మరియా అనే 2 స్త్రీలు ఉన్నారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళండి. వీళ్ళింటికి యేసుక్రీస్తు వారు అతిథిగా వచ్చారు. ఎవరైనా అతిథిగా వచ్చినప్పుడు ఏం చేస్తాం? మంచి భోజనం ఆతిథ్యం వాళ్ళు సిద్ధపరుస్తుంటారు. మార్త పెద్దది కాబట్టి, బాధ్యతలు కలిగింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే అండి, యేసుప్రభు వస్తున్నారని అన్ని వంటలు వండుతుంది పాపం. కానీ ఆమె చెల్లెలు మరియ మాత్రం ఆ వంటల్లో దేనికి సాయపడకుండా ఈమె యేసుప్రభు వచ్చిన దగ్గర నుంచి ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే వింటా ఉందంట. కాసేపు ఓర్చుకొని పాపం కట్టెలు తెంచుకుందంట ఆవిడ. అండి పొయ్యి దగ్గర ఉండి వేడికి కోపం వస్తుంది కదండి, బీపీ వస్తుంది కదా, అప్పుడు వచ్చి యేసుప్రభునే తిట్టేస్తుంది ఆవిడ. నీకు చింత లేదేటండి నేను ఎంత కష్టపడుతుంటేని? ఆవిడ చెప్పాలి కదా, మీరేనే చెప్పాలి కదా, నేను ఎన్నో కష్టపడుతున్నాను, ఎంతో కష్టపడుతుంటే అస్సలు ఈమెకేం పట్టింపు లేదు, మీరేనే దెబ్బలాడాలి కదా అని యేసుప్రభు మీద నిందలేస్తుంది ఆవిడ. ఆ సందర్భంలో యేసుప్రభు మాట్లాడిన మాట ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయంలో 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ఏం చేస్తుందమ్మా? తొందరపడి, మీరు అండర్లైన్ చేసుకోవాలి, తొందరపడుతుంది. అంటే ఇందాకే చెప్పాను, మనం ఏ విషయంలో తొందరపడతాం? మాట్లాడే విషయంలో తొందరపడిపోతుంటాం. తొందరపడే మాట అనేస్తాం, ఆ మాటని ఎప్పటికీ వెనక్కి తీసుకోలేమండి. తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నీకు ఆమెకి ఎలాగా లేదు, నీకేనా ఉండాలి కదా, నువ్వేనే చెప్పాలి కదా, నువ్వు ఎలాగ ప్రశాంతంగా సైలెంట్గా వాక్యం చెప్తున్నావు అని యేసుప్రభుని గద్దిస్తున్నాడు. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. నేను ఆయన చెప్పడం ఏంటి, ఇవి చెప్పలేదా? ఏమండి, అలా తొందరపడి మాట్లాడడం వల్ల వీళ్ళిద్దరికి మాట్లాడలేవేమోనండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళే కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసినట్టున్నారు. ట్రాన్స్లేటర్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒకరు. ఏమండి, వాళ్ళకి చెప్తామన్నమాట. మన ఇంట్లో కూడా ఏదో గొడవ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరితో చెప్పేస్తామో? మన ఇంటికి ఎవరైనా బంధువు వస్తే వాళ్ళకి చెప్తుంటాం అన్నీ. వీళ్ళేమో అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అన్నమాట. ఎంత దుస్థితి చూడండి. ఏమండి, తొందరపాటు వల్ల అండి. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారండి, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే.
మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు, ఏదో తొందర కనపడుతుంది నాకు. ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. నువ్వు అనవసరమైనవన్నీ చేస్తున్నావు, అనవసరమైన వాటి అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నావు, అవసరమైంది వదిలేసావు. అంటే యేసుప్రభు వచ్చిన రోజు బూర్లు, గారెలు, ఏమండి పులహార ఏ వండేస్తుంది అనుకుందామండి. అవన్నీ అవసరమా? యేసుప్రభు వచ్చినప్పుడు వాక్యం వినడం అవసరమా? ఏది అవసరమండి? ఇప్పుడు మీ ఇంట్లో ప్రార్థన రోజు మీరు ఎక్కడ ఉంటున్నారు ఒకసారి చెప్పండి. మనం మేడ మీద మంచి లైటింగ్ పెట్టుకొని మంచి స్పీకర్ని తీసుకొచ్చి సువార్త వినిపించేస్తుంటాం అందరికీ. ఇంటి యజమానులు ఎక్కడ ఉంటారో తెలుసండి? కిందని గరిట తిప్పుతుంటారు, లేకపోతే వచ్చిపోయే వాళ్ళకి డ్రింక్లు ఇచ్చుకొని కిందని పలకరించుకొని వాళ్ళతో కుశల ప్రశ్నలు అడుక్కొని ఉంటుంటారండి. ప్రార్థన అయిపోద్ది లోపల. చాలా కొన్ని సందర్భాల్లో బాధేస్తుంటుందండి. ఇది కృతజ్ఞత కూడిక. ఏమంటే ఆ భార్యకి భర్తకి హెచ్చరిక చెప్తాం, పిల్లలు ఎలా పెంచాలంటే ఆ తల్లిదండ్రులు కనపడరు అక్కడ. ఏమండి ఆ చంటిపెట్టికి మనం ఏం చెప్తాం? కొన్నిసార్లు ఇంకా బాధేస్తుందండి. ఆదరణ కూడికి పెడతారు. ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోతారు, వాళ్ళు ఆదరించాలి. దేవుడు వాక్యం చెప్పి ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఆదరించదామంటే అక్కడ మనుషులు కనపడరు. ఏమండి ఎవరో సంఘానికి ఆదరించాలా, కుటుంబానికి కాదా? చాలా బాధేస్తుంది. అంటే ఈ తప్పు ఇప్పటికీ మనందరిలో జరుగుతుంది కదా అండి. కారణం ఏంటంటే మనకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు ఒక విషయంలో. ఏ విషయంలోనమ్మా? దేవుని వాక్యం వినే విషయంలో వేగిరి పడమన్నాడు. వాక్య విషయంలోనేనా? ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఇందాక మనం చదివాం కదండి, 19వ వచనం. వినుటకు వేగురు పడమన్నాడు కదా, ఇంతకీ ఏం వినాలి? 21వ వచనంలో అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఇంతకీ వినవలసింది ఏంటండి? వాక్యం. 19వ వచనంలో వినమన్నాడు కదా, వినమన్నది ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించేలా వినాలి. అంటే వాక్యం వినేటప్పుడు పాపడే వాళ్ళు కూడా ఉంటారా? నా మీద చెప్తున్నారు, ప్రసంగం అంతా నా మీద తయారు చేశారు, మీ మీద కాకపోతే కుక్కల మీద పందుల మీద చెప్తామా? వాక్యం ఎవరి కోసం అండి? వాక్యం ఎవరి కోసం? మనుషుల కోసమా, పశువుల కోసమా? ఏమండి మనిషి కోసమే. దేవుడు మనిషి కోసం రాయించాడు వాక్యాన్ని. మనం మనిషి కోసమే చెప్తాం, మన కోసమే మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు మనం సాత్వికంతో వినాలి. దేవుని వాక్యాన్ని ఎవ్వరు కూడా కోపంతో వినకూడదు, సాత్వికంతో వినాలి. దేవుడు నాతో మాట్లాడాడు, నా లోపాన్ని నాకు తెలియజేశాడు, ఇదిగో నేను దిద్దుకుంటాను. దేవుడికి ఎదురెళ్ళను, దేవుడి మాటను ఎదిరించను. నాలోనే లోపం ఉందని ఎవరికి వాళ్ళు ఏం చేయాలమ్మా? దేవుని యొక్క వాక్యం ఎవరు చెప్తున్నా కానీ ఆ వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించాలి. అలా అంగీకరించాలంటే వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. వాక్యం వినేటప్పుడు మనం ఏదో నిద్రపోతున్నాం, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటానో, లేదా మనిషి ఎక్కడుండి మనసు ఎక్కడో పెట్టుకునో మనం ఒకవేళ వాక్యం వింటే ఎప్పుడు అంగీకరిస్తాం చెప్పండి? ఎప్పటికీ అంగీకరించలేదు. అందుకనే మనం తొందరపడవలసిన విషయంలో తొందరపడటం లేదు, తొందర పడకూడని విషయాల్లో తొందరపడుతున్నాం, ప్రమాదాలకు గురైపోతున్నాం, డబ్బు సంపాదించడానికి తొందరపడుతున్నాం, ఏమండి ఇల్లు కట్టడానికి తొందరపడుతున్నాం, ఉద్యోగం చేయడానికి తొందరపడుతున్నాం, ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలన్నిటి కొరకు తొందరపడుతున్నాం. దేవుని వాక్యం కొరకు తప్ప, దేవుని వాక్యం కొరకు తప్ప దేని కొరకు తొందరపడినా మనం నష్టపోతామండి. మనం ఉచ్చులో పడిపోతాం, మనం ప్రమాదంలో పడిపోతాం. దేవుడి వాక్యం కోసం ఎంత తొందరపడతామో అంత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, తన కృపనిస్తాడు, తన దీవెనలు ఇస్తాడు.
మన కార్యాలు సఫలీకరిస్తాడు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం విషయంలో ఎంతో తొందరపడదామండి, ఎంతో తొందరపడదాం. ఇప్పుడున్న స్పీడ్ సరిపోదు, ఇంకా తొందరపడాలి, ఇంకా ఏదో చేద్దాం. ఈ సమయంలో లోక సంబంధమైన విషయాల్లో తొందరపడి నష్టపోయినటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాల గురించి మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనం ఆలోచించేద్దాం. లోక సంబంధం అంటే దేవుడి వాక్య విషయంలో కాకుండా ఇంక ఏ విషయంలో తొందరపడినా నష్టపోతామండి. బైబిల్లో మొట్టమొదటిగా నష్టపోయింది ఎవరండి? మొట్టమొదటిగా తొందరపడి నష్టపోయింది ఎవరమ్మా? హవ్వ. ఆదికాండం 3 మొదటి నుంచి 7 వచనాలు మనం చూసినప్పుడు, హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి, ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలాల్లో దేన్నైనా తినొద్దని నీకు ఎవరైనా చెప్పారా అని అడిగినప్పుడు, అవును దేవుడు చెప్పాడని చెప్పింది ఆమె. ముట్టుకోవద్దని కూడా చెప్పాడని చెప్పింది. అప్పుడు లేదు నువ్వు చావనే చావవు, దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, నువ్వు దేవుడితో సమానురాలు అయిపోతావని దేవుడికి కుళ్ళు, నువ్వు గొప్పదాని అయిపోతావు, నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవదూతల వంటి దాని అయిపోతావు. అందుకే దేవుడు నీ ఎదుగుదల చూడలేక నీ కళ్ళు తెరవబడతాయని ఆయన వారవలేక నేను తినొద్దని చెప్పాడు అని చెప్పేటప్పుడు ఈవిడేం చేసిందంట అండి, ఆ మాటలన్నీ వినేసి తొందరపడిపోయి, నిజమా అయితే నేను తింటానని వెంటనే వెళ్ళి తినేసిందండి. అమ్మా, ఒకవేళ హవ్వ కనుక ఒక 5 నిమిషాలు ఆలోచించి మా ఆయన వచ్చిన తర్వాత ఆయనకు ఒక మాట చెప్పి ఆయన తినమంటే అన్నది అనుకోండి, ఒకవేళ చరిత్ర ఇంకోలాగా రాయబడేది. హవ్వ శపించబడేది కాదు, ఆదాము శపించబడేవాడు కాదు. ఈరోజు మనందరికీ కూడా ఈ మంచి చెడ్డలు తెలివి వచ్చేది కాదు. దీని అంతటికీ మూలకారం ఎవరండి? హవ్వ అండి. హవ్వ ఏం చేసిందమ్మా? తొందరపడింది. అందుకే 1 కొరింథీ పత్రిక 11 అధ్యాయంలో, 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయము 3వ వచనం, 2 కొరింథీ 11 అధ్యాయం 3వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, ఆదాము మోసపడలేదు, హవ్వ మోసగించబడింది, హవ్వ మోసపోయింది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిలో మొట్టమొదటి దంపతులైనటువంటి ఆదాము హవ్వల్లో ఇద్దరిలో తొందరపడింది ఎవరండి? హవ్వ తొందరపడింది, ఆదాము కూడా తర్వాత తొందరపడి ఆయన తినేసాడు. తద్వారా ఆ కుటుంబానికి ఎన్నో నష్టాలు వచ్చాయి. మొట్టమొదట కలిగిన నష్టం ఏంటండి? మొట్టమొదటిగా వాళ్ళు ఏ విషయంలో నష్టపోయారండి? వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమయ్యారమ్మా? దాన్నే ఆత్మీయ మరణం అన్నారు. ఆత్మీయ మరణం అంటే ఆత్మ దేవుడి నుంచి వేరైపోవడం. వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారండి, తక్షణం చచ్చిపోయారండి. తర్వాత వాళ్ళకి సిగ్గొచ్చింది, అయ్యో మనకు దిశమల ఉంది, మనకు బట్టలు లేవు ఒంటి మీద అని వెళ్ళి ఆకులు కట్టుకున్నారట, అంజూరుపాకులు. అంటే అప్పటి వరకు సిగ్గు లేదా? అప్పటి వరకు పసిపిల్లల్లాగా కల్మషం లేకుండా ఉన్నారండి. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో వయసులోకి వచ్చినట్టుగా అయిపోయారండి. వాళ్ళకి సిగ్గంటే ఏంటో అర్థమైపోయింది. తర్వాత భయం వచ్చింది, వెళ్ళి చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నారండి. తర్వాత దోషారోపణ వచ్చింది, అబద్ధాలాడే స్థితి వచ్చింది. ఇవన్నీ రావడానికి కారణం ఏంటమ్మా? తొందరపాటు. ఏమిటి తొందరపడింది? ఒక క్షణమే, కానీ దాని శిక్ష మాత్రం వాళ్ళు చచ్చిపోయే వరకు అనుభవించారండి. హవ్వ చచ్చిపోయే వరకు ఆ శిక్ష అనుభవించింది, ఆదాము చచ్చిపోయే వరకు కూడా ఆ శిక్షని అనుభవిస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మీరు ఎవరినైనా ఒక జైల్లో ఖైదీలు కానీ ఎవరినైనా చూడండి, ఏంటి మీరు ఈ పరిస్థితిలో ఎందుకున్నారు, ఈరోజు ఇలా ఇక్కడ ఎందుకు ఉండవలసి వచ్చిందంటే ఏం చెప్తారండి? తొందరపాటు అండి. తొందరపడి ఒకరోజు ఆవేశంలో నేను చేసిన పనికి ఇదిగో జీవితకాలం అంతా అందరికీ దూరం అయిపోయి ఒంటరిగా ఈ దిక్కులేని స్థితిలో ఇలాంటి దగ్గర గడపవలసి వచ్చిందండి అని ఎవరైనా బాధపడుతుంటారు. అంటే తొందరపాటు నిజంగా అంత ప్రమాదకరమైందా అంటే నిజంగా ప్రమాదకరమైంది. ఏమండి చూడండి, మనం మరొక వ్యక్తి గురించి ఆలోచన చేస్తే
మోషే మోషే కూడా తొందరపడ్డాడమ్మా, తొందరపడ్డాడు. మోషేని దేవుడు అద్భుత రీతిగా ఐగుప్తులో ఫరో కుమార్తె చేతుల మీద పెరిగేటట్లు, సకల విద్యలు నేర్చుకునేటట్లుగా, ఏ లోటు లేకుండా సమృద్ధిగా అతని బాల్యం అంతా, అతని యవ్వనం అంతా చక్కగా కొనసాగేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మోషే ఏం చేశాడండి, ఒక సందర్భంలో ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మధ్యలోకి వెళ్ళి మా హెబ్రీని కొడతావా అని చెప్పి ఐగుప్తీని చంపేశాడు. ఆయన చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. కానీ ఆ హెబ్రీయుడు వెళ్ళి ఊరంతా చాటేసినట్టున్నాడు. ఈ విషయం ఎవరికి తెలియదు అనుకొని ప్రశాంతంగా ఉన్నాడు మోషే. ఇంకో రోజు ఇద్దరు హెబ్రీలు దెబ్బలాడుకుంటున్నారు. అరే మనిద్దరమే హెబ్రీలమే కదా, మనం దెబ్బలాడుకుంటే ఎలాగా, మనం అవసరమైతే ఐగుప్తీలు కొట్టాలి, కానీ మనం కొట్టుకోవడం ఏంటని వాళ్ళిద్దరికీ కూడా నీతిని చెప్పబోయాడంట అండి మోషే. అప్పుడు వాళ్ళు ఒకడు అన్నాడంట, చాలాసార్లే నువ్వు మాకు నీతులు చెప్తున్నావు, నిన్న నువ్వు ఒకరిని చంపేసావు, మాకు తెలియదు అనుకున్నావా, నువ్వైతే చంపే వచ్చి మేమైతే చిన్న దెబ్బలాడుకోకూడదా అని అంట ప్రశ్నించాడే. వెంటనే మోషేకి అర్థమైపోయింది, వీళ్ళకే తెలిసి అంటే రాజుగారికి తెలియకుండా ఉంటుందా. చూడండి నిర్గమకాండం 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూద్దాం. 15వ వచనం చదవండి అమ్మా. ఈ సంగతి రాజుగారికి తెలిసిపోయిందా? తెలిసిపోయింది. నిర్గమకాండం 2వ అధ్యాయము 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి మిద్యానుకు పోయి మిద్యాను యాజకుడికి 7 కుమారులు ఉండేది. ఏమండి, ఫరోకి తెలిసిపోయిందంట అండి ఈ సంగతి. మోషే ఏమనుకున్నారంటే, నేను హత్య చేసిన సంగతి ఎవరికి తెలియదు, సీక్రెట్గా చేశాను, నాకే ప్రాబ్లం లేదు అనుకున్నాడండి. కానీ అతని జీవితాన్ని టర్నింగ్ పాయింట్ చేసేసింది ఆ మర్డర్ కేసు. రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారు అతను ఎక్కడ కనపడినా అతను పట్టుకొని చంపేయండి అన్నాడు. ఈ సంగతి తెలుసుకున్న మోషే ఏం చేశాడండి, దేశాలు దాటి మిద్యాను దేశానికి వెళ్ళిపోయి ఒక ఇత్రో అనే ఒక గొర్రెల కాపరి దగ్గర పనివాడుగా చేరిపోయాడు. అప్పటి వరకు మోసే జీవితం ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తాను. అంతవరకు ఏమో సుఖభోగాలు, మంచి తిండి, మంచి బట్ట, మంచి సౌఖ్యంగా పెరిగాడు. ఎన్నడూ ఎండ దెబ్బ ఎరగడు, వర్షంలో తడిసిన పరిస్థితి ఉండదు, చలిలో బ్రతకాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు నుంచి గొర్రెల కాపరి అంటే గొర్రెల కాపరుల సంగతి మీకు తెలియదు కాదు. మన దేశంలో కూడా గొర్రెల కాపరులు ఉన్నారు. ఎలా ఉంటుందండి, ఎండతోనే వెళ్ళాలి గొర్రెలు ఎత్తుకొని, చలిలో రాత్రి అంతా మందకాయాలి, గొర్రెలతో పాటు ఉండాలి. సన్నగా వర్షం వచ్చేస్తే వాటితో పాటు తడిసిపోవాలి. వాళ్ళకి చెప్పులు కూడా ఉండవు, చెప్పులు వేసుకుంటే వాళ్ళు చెట్లే ఎక్కలేరు. అందుకని చెప్పులు లేకుండానే వాటితో పాటుగా నడవాలి. అవి ఎన్ని కొండలు ఎక్కితే అన్ని కొండలు ఎక్కాలి, ఎంత దూరం నడిస్తే అంత దూరం వెళ్ళాలి. అవి తుమ్మితే ఏమండి ఆ ముక్కులో నుంచి వచ్చారు ఆ నురగంతా వాళ్ళ ఒంటిలో పడుతుంటారు. వాటి దగ్గర ఉన్న దుమ్ము, ధూళి, ఆ పెంట అదంతా పేర్చాలి. ఇంత అసహ్యం అంటే ఇంత అసహ్యం అండి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని 40 సంవత్సరాలు అనుభవించాడు మోషే. మోషేగా కర్మ ఎందుకు పట్టిందండి? రాజకుమారుడిగా పెరిగినోడు 40 సంవత్సరాలు గొర్రెలు కాయాల్సిన పరిస్థితి దేని బట్టి వచ్చిందమ్మా? 5 నిమిషాలు కోపాన్ని అణుచుకొని ఉంటే, 5 నిమిషాలు తొందరపడి చంపకుండా ఉండగలిగి ఉంటే మోషేకి ఆ పరిస్థితి వచ్చేదమ్మా? అబ్బా, మనం అలాగే అంటాం, మనం అదే చేస్తుంటాం. మనం కూడా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నామండి? నిదానిస్తున్నామా? అంకి లెక్కెట్టండి, ఒక 50 చూద్దాం ఆ టైంలో. మనం పాట పాడేయండి చూద్దాం కోపం వచ్చినప్పుడు బాగాను. ఏంటి, కోపం వచ్చినప్పుడు వెంటనే మోకాలు వేసి ప్రార్థన చేసేయండి చూద్దాం. మనం ఎందుకు చేస్తాం? మనం మోసే కంటే గొప్ప వాళ్ళం. ఏమండి, మోసే ఏం చేశాడో మనం అదే చేస్తుంటామండి.
మనం అదే చేస్తాం. కాకపోతే మోసే చంపేశాడు, మనం మాటలతో చంపేస్తాం. ఆయనేమో ఆయుధంతో చంపుకుంటాడు, మనం నోటు మాటలతో చంపేస్తాం. కానీ ఈ తొందరపాటుకి తప్పదు భారీ మూల్యం అన్నట్టు. ఏమండి, మోసే ఏమని అనుభవించాడండి? భారీ మూల్యాన్ని అనుభవించాడు. భారీ మూల్యాన్ని అనుభవించాడు. సరే, బుద్ధి వచ్చి ఉంటుంది. 40 సంవత్సరాలు బాబు ఇంకెప్పుడు తొందరపడను, ఎక్కడా తొందరపడను, దేవుడు ఎలా చెప్తే అలాగే బ్రతుకుతాను, నేను మారిపోయాను అనుకున్న సమయంలో మరలా దేవుడు అతనికి ప్రత్యక్షమై, మోసే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి, వాళ్ళని కనానికి నడిపించాలి అని చెప్పాడు. మోసే, అయ్యా నేను నచ్చివాడినండి, నేను మాట్లాడడం నాకు రాదండి అని ఏం చెప్పాడంట. దేవుడు, లేదు లేదు నీకు నోరు ఇచ్చింది నేను, నువ్వు బాగా మాట్లాడుతావు, నువ్వు వెళ్ళి అన్నాడు. మోసే ఎందుకు భయపడుతున్నాడండి? ఆల్రెడీ ఈయన పేరు మీద అక్కడ మర్డర్ కేసు ఉంది, 40 సంవత్సరాలు బట్టి పెండింగ్లో. దొరికాడంటే లోపల వేస్తారని భయం. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళు అంటే మోసే వెళ్ళాడు. మొత్తానికి మోసే చేసిన అద్భుత కార్యాలు బట్టి ఆ ఫరో భయపడిపోయి తొలుచు సంతానం చచ్చిపోయిన తర్వాత ఇశ్రాయేలుని పంపించేశాడు. అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుండగా ఇశ్రాయేలుకి దాహం వేసింది. మాకు దాహం వేస్తుంది, మాకు నీళ్లు కావాలని అనేటప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు మోసే. దేవుడేమో, ఇదిగో ఈ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఇది నీళ్ళు ఇస్తుంది అంటే, మోసే వెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళ మీద కోపంతో బండని 2 మార్లు కొట్టాడంట. దేవుడు చెప్పిన విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. వాస్తవానికి అక్కడ మనం చూసినప్పుడు దేవుడే మోసేని పరీక్షిస్తున్నాడు. దేవుడే పరీక్షిస్తున్నాడు. ముందు చెప్పినప్పుడేమో కొట్టమన్నాడు, బండను కొట్టి నీళ్ళు ఇస్తుంది అన్నాడు. రెండోసారి చెప్పినప్పుడు కూడా నువ్వు కర్రను తీసుకొని వెళ్ళు, కానీ మాట్లాడు, నీళ్ళు ఇస్తుంది. సరిగా వినలేదండి. ముందు చెప్పింది మైండ్లో ఉంది. వెళ్ళి ఏం చేశాడండి, కర్రను తీసుకుని వెళ్ళాడు, మాట్లాడమంటే కొట్టాడు. కొట్టేటప్పటికి బండలో నుంచి నీళ్ళు అయితే వచ్చినాయి, ప్రజలందరూ తాగారు. కానీ దేవుడు మోసేని ఏం చేశాడమ్మా, శిక్షించాడు, చెప్పించాడు. ఆ శిక్ష గొర్రెల కాపరగా ఆయన అనుభవించిన శిక్ష కంటే ఘోరమైంది. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించుకొచ్చిన తర్వాత ఆయన గురి ఎలా ఉంటుందండి? అందరినీ నడిపించి ఆయన కనానికి వెళ్ళకపోతే ఆయన బాధ ఎలా ఉంటుంది అసలు ఊహించుకోండి. ఏమండి, మిమ్మల్ని అందరినీ పరలోకానికి పంపించి నేను నరకానికి వెళ్ళిపోతే నాకు ఎలా ఉంటుంది? అది చాలా బాధేస్తుంటుంది. నాయకుడే చేరకపోతే అది ఎంత అవమానం. మోసే అందరినీ, ఎంతమంది అండి, దాదాపు 20 లక్షలు పైచిలుకు జనాభా. మనం 100 మందిని కంట్రోల్ చేయలేం, 2 పిల్లలు ఉంటే వాళ్ళే కంట్రోల్ చేయలేం. అలాంటిది 20 లక్షల జనాభాని కంట్రోల్ చేసిన మనిషి అండి. మామూలు సాత్వికం కాదు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని ఆయనకు ఒక బిరుదు కూడా ఈ దేవుడు ఇచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తి తన అన్నయ్య అహరోను కంటే గొప్పోడు. అంటే అహరోనుకి ఒక 40 రోజులు ఆ బాధ్యత అప్పచెప్పి ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళి ధర్మశాస్త్రం తెచ్చే లోపల ఈ ప్రజలు పెట్టే గొగ్గోలు భరించలేక అహరోను ఏం చేశాడు, ఒక దూడబొమ్మ తయారు చేసి వాళ్ళ చేతికి ఇచ్చేసాడు. అదే మోసే అయితే 40 సంవత్సరాలు వాళ్ళతో వెంబడించాడు, కానీ వాళ్ళ మాట ఎప్పుడు వెళ్ళలేదండి. వాళ్ళ కోసం ఏ దూడబొమ్మను తయారు చేయలేదు మోసే. అహరోను ఎందుకు చేశాడండి? ఏమండి, మోసే అంత సాత్వికం అతను లేదు కాబట్టి అతను తట్టుకోలేకపోయాడండి. వాళ్ళ మాట మోసే తట్టుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి చిన్న పొరపాటు చేసేసాడు. దేవుడు ఈసారి కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఆ కణానికి వెళ్ళే అవకాశం లేదు. కణాన్ అంటే ఎలాంటిదండి? పాలు తెల్లు ప్రవహించే దేశం. అంటే అక్కడ ఏమో ఏరులా పారుతాయని కాదు, పాడి పంటలు అంటే, పాడి అంటే పాలు, పెరుగంటే పంటలంటే వ్యవసాయం. ఈ పాడి పంటలకు లోటు లేనటువంటి బాగా పుష్కలంగా సారవంతంగా పండే భూభాగం అండి కనాను. ఒక ద్రాక్ష గుత్తిని 2 కావిడి కట్టి మోసేవారంట. అలాంటి దేశాన్ని గురించి చెప్పినప్పుడు, విన్నప్పుడు
ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు తింటానా, ఎప్పుడు అవన్నీ చూస్తానా అని ఆశ ఉంటుంది. కానీ మోసేకి వెళ్ళే అవకాశం ఉంది. దాని గురించి మాట్లాడొద్దు ఇంకా అన్నాడంటే, ఇంకా తప్ప ఏదైనా మాట్లాడాలి. ఎంత ఎంత కష్టమండి. మోసే అక్కడికి వెళ్ళకుండానే చచ్చిపోయాడు. తన జీవితం అంతా దేనికోసం అయితే త్యాగం చేసుకున్నాడో దాన్ని వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. అక్కడ నివసించడానికి అవకాశం లేకుండా పోయింది. అది చాలా తీరని లోటండి మోసేకి మాత్రం నిజంగా. కానీ ఆయన్ని దేవుడు విశ్వాస వీరుడిగా అంగీకరించి మనకి హెబ్రీ పత్రికలో మోసే గురించి గొప్పగా దేవుడు రాయించాడు. అంటే మోసే తొందరపడినందుకు 2 సార్లు తొందరపడ్డాడు. మొదట ఎప్పుడండి? హత్య చేసే విషయం. రెండోది ఎప్పుడు తొందరపడ్డాడమ్మా? బండను కొట్టినప్పుడు. ఏమండి, బండను కొడితే ఏమైందండి? బండనే కదా కొట్టాడు అనుకుంటున్నారా? ఇప్పుడు బండనే కొడితే వేరే సంగతిగా ఉందండి. ఆ బండ ఎవరండి? ఆ బండే క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ ఇశ్రాయేలును వెంబడించిన బండ యేసుక్రీస్తు వారని పౌలు ద్వారా దేవుడు మనకి తెలియచేసిన సంగతి. ఏమండి, మోసే 2 సార్లు కొడితే దేవుడు మోసేని అంత గొప్ప నాయకుడిని కూడా అది పోన్లే, నువ్వు గొప్పడు కదా, నువ్వు నాయకుడు కదా అని అతను వదిలేయాలి. కానీ అతనికి కూడా క్షమాభిక్ష పెట్టకుండా కఠినంగా దండించాడే. మరి యేసుక్రీస్తుని సిలువ మీద మేకులు వేసి కొట్టి ఆయన్ని ఎంతగానో చిత్రహింసలు గురి చేసి అవమానించి శ్రమ పెట్టిన వారిని దేవుడు ఏం అనలేదేటండి? మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అమ్మా? యేసుప్రభుని అంత కొరడ దెబ్బలు కొట్టి వస్త్రహీనుడిని చేసి ముళ్ళ కిరీటం పెట్టి మొక్క మీద ఉమ్ము వేసి దొంగ దెబ్బలు కొట్టి చెంప దెబ్బలు కొట్టిన వాళ్ళని ఏం అనలేదేంటి? బండగా ఉన్న యేసుక్రీస్తుని కొట్టినప్పుడు అంతా నొచ్చుకున్న దేవుడు ఇప్పుడు నొచ్చుకోలేదేంటి? ఎందుకు అంత ఇష్టమైంది దేవుడికి? అనుమతించాడు కాబట్టి. తన కుమారుని శిక్షించడానికి దేవుడు అనుమతిచ్చాడు. శిక్షించుకోండి, నా కుమారుడు తిరగబడ్డాడు, లోబడతాడు, సహిస్తాడు, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన అన్నాడు యెషయా 53. దేవుడికి ఇష్టమైంది కాబట్టి దేవుడు అనుమతిచ్చాడు కాబట్టి ఎవరు ఎంత హింసలో పెట్టినా దేవుడు ఆపలేదండి. కానీ ఇక్కడ మోసేకి అనుమతి లేదు. మాట్లాడే అనుమతే ఇచ్చాడు దేవుడు, కొట్టే అనుమతి లేదు. కొట్టాడు కాబట్టి దేవుడు ఏం చేశాడమ్మా? అదే గనుక దేవుడు అనుమతించకపోతే యేసుప్రభు మీద ఎవరైనా చెయ్యెత్తగలరండి? చాలా మంది అనుకుంటారు, తెలియని వాళ్ళు 3 మేకులు పీక్కోలేకపోయాడు ఆయనేం దేవుడు అనుకుంటారు చాలా మంది బయట. వాళ్ళకి తెలియదండి, యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించిందే ఆయన శిలువ మరణం పొంది ఈ లోకంలో ఉండే పాపాలన్నింటినీ ఆయన శుద్ధి చేయడానికి వచ్చాడని తెలియదు చాలా మంది. ఇదంతా దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క ప్లాన్, దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడమే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. ఏమంటే ఇక్కడ మోసే మాత్రం ఆ విషయాన్ని తెలియక తొందరపడి తన జీవితంలో 2 సార్లు కూడా ఆయన దేవుడి చేత దండించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసినప్పుడు సంసోను గురించి న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిందండి. న్యాయాధిపతుల గ్రంథము 16:16. ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఆమె అంటే ఎవరో? సంసోను ప్రేమించినటువంటి అమ్మాయి. ఆమె పేరు దెలీలా. ఆమె ఫిలిస్తీరాలు. ఈ ఫిలిస్తీన్లు
ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమెని సంసోను దగ్గరికి పంపించారు. అమ్మ నీకు ఎంత డబ్బైనా ఇస్తాం, ఆ సంసోను చచ్చిపోవాలి, అతను మేము ఎంత చంపుదామన్నా చావటం లేదు, అతని మరణం రహస్యం ఏంటో మాకు చెప్పు అని ఆమెను పంపారండి. ఆమెమో అతను ప్రేమించినట్టు నటించి నువ్వు సన్నగా చచ్చిపోతావని నాకు భయంగా ఉంది అని అంటుంటే నేను చావను అని అతను చెప్తున్నాడు. లేదు నువ్వు చచ్చిపోతావని నాకు భయంగా ఉంది, నువ్వు చచ్చిపోతే నేను ఎలా బ్రతకాలంటుంది ఆవిడ. అప్పుడు ఆయనేమో అస్తమానం తొందర పడుతుందంటండి. చెప్పు చెప్పు, ఎందుకంటే అలా తొందర పడుతుంది, నాకు చేతికి డబ్బులు వస్తాయండి, అతన్ని బేగా చంపేస్తే నాకు పేమెంట్ వస్తుంది. అప్పుడు ఈయన ఆ విషయం అర్థం చేసుకోలేదండి, సూసైడ్ కూడా చేసుకోబోయిందంట. నిజంగానా? ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరను. అప్పుడు అతడు సంసోనే చావగోరాడంటండి, చచ్చిపోతే బాగుంటుంది ఇంకెందుకు అని. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకి తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయము తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల శబ్దాలు పిలిపించి ఈసారికి రండి అతను నాకు చెప్పేశాడని చెప్పి అతని నిద్రలో ఉండగా అతనికి క్షౌరం చేసేసిందంట. వెంటనే ఫిలిష్తీయులు వచ్చారు, సంసోను బలహీనుడు అయిపోయాడు. అతను ముందు వచ్చి గుడ్లు పీకేశారండి సంసోను. 2 కళ్ళు పీకిస్తే కళ్ళల్లో పడి కష్టం వచ్చేసింది. అప్పుడు అతను నేర్చుకొని వెళ్ళి ఆ ఫిలిష్తీయుల దేశంలో గానుగు ఉంటారు కదండి, ఎడ్లు గాను వాడుతుంది, ఆ ఎడ్లు తీసేసి ఇతన్ని ఎద్దులాగా కట్టి ఇతనితో గానుగా ఆడిపించుకున్నారు. ఎంతగానో చిత్రహింసలు పెట్టి, ఎందుకంటే ఇతను ఒకప్పుడు ఒక గాడిద, పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపేశాడండి ఫిలిష్తీయులు. పాపం ఇతనికి ఇంత బలం ఏంటి అని. నేను ఒక చేతితో 1000 మందిని 1000 దెబ్బలు కొట్టాలంటే ఎంత కష్టం చెప్పండి, చెయ్యి ఎంత నొప్పి. ఆయన నొప్పట్లేదు. కారణం ఏంటండి? అదంతా పరిశుద్ధాత్మ శక్తితో చేసిన యుద్ధాలండి. కాబట్టి ఇతని బలం ఏంటి? ఇంత బలవంతుడు ఇశ్రాయేలుకు ఉంటే మనం ఆ దేశాన్ని ఎప్పటికీ ఓడించలేం, ఇతన్ని చంపేయాలని టార్గెట్ పెట్టుకున్నారు, యుద్ధం చేసి గెలవలేకపోతున్నారు. కాబట్టి ఏం చేశారండి, ఒక స్త్రీని పంపించి ఆమె తొందర పెట్టేలాగా చేసి ఈయన తొందరపడేలా చేసి చివరికి ఏమయ్యాడండి, ప్రాణాలు. కాబట్టి ఈ తొందరపాటు అనేటటువంటిది చాలా ప్రమాదం. మనకి పాత నిబంధనలో మొట్టమొదటి రాజు సౌలు కూడా తొందరపడినట్టుగా కనపడుతుంది. అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు యుద్ధానికి ముందు దహన బలి అర్పించి యుద్ధం ప్రారంభించాలి. కానీ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది, అవతల శత్రువులు వచ్చేస్తున్నారు. దహన బలి అర్పిద్దామంటే యాజకుడు లేడు, యాజకుడు రాలేదు, ఆలస్యం చేశాడు. యాజకుడు ఆలస్యం అయితే ఏమవ్వాలండి? సైలెంట్గా ఉండాలి, యుద్ధం అవుతాయి, దేవుడు కాపాడుతున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇతను ఈయనే యాజకుడిగా భావించుకొని, యాజకుడు లేకపోతే నేనున్నాను కదా అని చెప్పి నాకంటే గొప్పడు ఎవడున్నాడు అనుకొని దహన బలి ఈయనే అర్పించేశాడు. ఇప్పుడు వెంటనే సమూయేలు అక్కడికి వచ్చి సౌలు గద్దించాడు. మొదటి సమూయేలు 13:8 మనకు ఆ సంగతి కనపడతాయి. మొదటి సమూయేలు గ్రంథము 13:8. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను.
అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా ఎద్దు నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండటయు నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకొని నా అంతటి నేను సాహసించి దహనబలి అర్పించుకున్నాను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఈ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతేవు గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఏమండి, 14 వరకు మనం చూసుకుంటే సౌలు రాజు తొందరపడి బలర్పించినందుకు అతని సింహాసనమే పోయిందండి. ముందేమో సింహాసనం పోయింది, తర్వాత అతనే పాడైపోయాడు. దేవుని హస్తం ఎప్పుడైతే తీసేశాడో కర్ణ పిశాసుల దగ్గరికి వెళ్ళాడు, దేవుడికి దూరం అయిపోయాడండి. చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అతనికి ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటండి? ఒక 5 నిమిషాలు ఓర్చుకొని ఉంటే, తొందరపడకుండా ఉండగలిగి ఉంటే యాజకుడు వచ్చేవాడు, ఆయనే దహన బలి ఇచ్చుకునేవాడు, ఈయనకి ఈ శిక్ష విధించబడి ఉండేది కాదు. ఏమండి, గొప్ప మహారాజుగా పేరుండేది. అతను పాడైపోవడానికి, అతని పతనానికి తొలిమెట్టి ఏంటండి? తొందరపాటు. ఇంకా మనం చూస్తే యేసు ప్రభు శిష్యుల్లో చివరివాడు ఎవరండి? 12వ వాడు ఇస్కరియోతు యోధ. ఈ ఇస్కరియోతు యోధ కూడా తొందరపడ్డాడా అంటే తొందరపడ్డాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి, అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణేలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిరని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలలో పారవేసి పోయి విరుపెట్టుకునను. ఇతను చేసిన తొందరపాటు నేను ఏంటమ్మా? ఎవరు చెప్తారు? ఏంటమ్మా? యేసు ప్రభుని అమ్మేసుకోవడమా? అది పాపమే, తప్పే. కానీ ఆయనకి ఇంకా ఛాన్స్ ఉంది. పేతురు కూడా 3 సార్లు బొంకాడు యేసు ప్రభుని ఎరగనని, కోడి కూసినప్పుడు. ఈయన కూడా పొరపాటు చేశాడు. యేసు ప్రభుని అలా శిక్షించేస్తారు అనుకోలేదు, అంతలా శిక్షిస్తారు అనుకోలేదు. ఈయనకే పశ్చాత్తాపం వచ్చిందంట. అయ్యో, నా వల్ల అతనికి ఎంత భయంకరమైన శిక్షలు వేస్తున్నారా అని పశ్చాత్తాపడ్డాడట. పడినప్పుడు ఏం చేయాలండి? మారు మనసు పొంది మోకాళ్ళు వేసి దేవుని వేడుకోవాలి, క్షమించమని. తండ్రి, నా తప్పు చేశాను తండ్రి, క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయను, నేను మంచి సేవకుడిగా నీ పరిచర్య చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని వేడుకోవాల్సింది. ఏం చేశాడండి? ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆ ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇవ్వబోయాడంట. వాళ్ళు తీసుకోలేదు, అవి ఇసిరి పారేసి వెళ్ళి తన్ను తానే క్షమించుకోకుండా వెళ్ళి ఏం చేశాడండి? ఉరి పెట్టుకొని తాడు తెగి నడుము బద్దలై పేగులు బీపులో పడి బయటకు వచ్చి చచ్చిపోయాడు. అంత ఘోరం. అతని చావుకి కారణం ఏంటండి? తొందరపాటు. పరిచర్య పోయింది, ప్రాణం కూడా పోయింది. అంతేకాదు, పరలోకం కూడా పోయింది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ఆయన గురించి లోక గారు రాస్తూ ఉన్నాడండి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 25వ వచనంలో, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో, తన చోటికి పోవుటకు అంటే తన చోటి కంటే
యోధ ఎక్కడికి వెళ్ళవలసిన వాడండి? యోధ వెళ్ళవలసిన చోటు ఏది? పరలోకం. ఏంటమ్మా? పరలోకానికి వెళ్ళవలసిన వాడు. పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు దేవుడు ఈ 12 మంది అపోస్తుల కొరకు సిద్ధపరిచాడు. ఆ సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీయులకు తీర్పు చెప్పవలసిన వాడు. భూమి మీద కూడా సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన పరిచర్య చేయవలసిన వాడు. పరిచర్య పోయింది, ప్రాణం పోయింది, చివరికి పరలోక రాజ్యంలో చోటు కూడా పోయింది. కారణం ఏంటమ్మా? తొందరపాటు. తొందరపాటుతో ఏం చేశాడు? ఉరి పెట్టుకుని తెచ్చాడు. చచ్చి ఏం సాధించాడండి? మీరు చెప్పండి. మీరు అనకూడదు. మనం కూడా చాలా సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండి అనుకుంటుంటాం. ఎవరినో సాధించడం కోసం చచ్చిపోతాం అనుకుంటాం. మనం చచ్చిపోతే వాళ్ళకి బుద్ధి వచ్చేద్దాం అనుకుంటుంటాం. వాళ్ళకేం బుద్ధి వస్తుందండి? దర్జాగా బ్రతుకుతారు ఏమండి. ఎవరు చచ్చిపోతే ఎవరికి బుద్ధి రాదండి. ఎవరికి రాదు. చివరికి మనకు కూడా రాదు. ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత బుద్ధి వచ్చిందా? ఏమండి? బుద్ధి వస్తే అక్కడ ఏమైనా అవకాశాలు ఉంటాయా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడానండి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. మనం తొందరపడకూడదు. ఈ విషయాన్ని గురించి మనకి 42వ కీర్తన 5వ వచనంలో ఒక ఆయన చెప్తూ ఉన్నాడు. 42వ కీర్తన 5వ వచనంలో 42వ కీర్తన 5వ వచనం. ఈ 42వ కీర్తన రాసింది ఎవరంటే కోరాహు కుమారులండి. కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారులు ఏం రాశారో చూద్దామండి. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అయితే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటమ్మా? తొందరపడకూడదు. నా ప్రాణమా అంటే తన ప్రాణానికి తను చెప్పుకున్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు నా ప్రాణమా ఎందుకు తొందరపడుచున్నావు? అంటే మనకి ఇప్పుడే తొందరపాటు వచ్చినప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుడి మీద ఆధారపడు. దేవుడికి చెప్పుకో. దేవుడిని వేడుకో. దేవుడి దగ్గరికి వెళ్ళు. ఇంకెక్కడికి వెళ్ళా మన సమస్యల పరిష్కారం అవ్వదు. మనం వెళ్ళవలసినటువంటి ప్రాపర్ ప్లేస్ ఏదండి? దేవుడి సన్నిధి. దేవుడి దగ్గరికి వెళ్ళి మన సమస్యలన్నీ తెలియజేసుకుంటే దేవుడే పరిష్కరిస్తాడండి. దేవుడు వెంటనే పరిష్కరించేయాలి, ఈ రోజే పరిష్కరించేయాలి అలా కూర్చోకూడదండి. మనకి పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు పేతురు కూడా బాగా మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏమన్నారండి? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించులాగున. అంటే దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడండి? తగిన సమయంలో. తగిన సమయం ఎప్పుడో మనకు తెలియదు. మనమేమో ఇవాళ అడిగితే ఇవాళ ఇచ్చేయాలంటుంటాం. తగిన సమయంలో ఇస్తాడండి. తగిన సమయంలో ఇస్తాడు. ఆయన ఇష్టం. ఆయన ఇచ్చే వరకు ఏం చేయాలండి? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు, లోబడి ఉండు, అణిగిమణిగి ఉండు. తొందరపడకో. మనం తొందరపడి మనం ఏమైనా సాధిస్తామండి? మనం ఇవాళే మేము ఇల్లు కట్టేసుకోవాలనుకుంటుంటాం. ఇవాళే నాకు ఉద్యోగం వచ్చేయాలి, ఇవాళే నా వ్యాపారం దీవించేయాలి, నేను ఇవాళే పెద్దోడిని అయిపోవాలనుకుంటుంటావు. తొందరపడిపోయి ఏం చేస్తాను? నష్టపోతాడు. దేవుడిచ్చే వరకు ఆగితే ఏమండి మనకి దేవుడి కాపుదలు ఉంటుంది.
దేవుడు ఖచ్చితంగా ఇస్తాడా ఇవ్వడండి? ఖచ్చితంగా ఇస్తాడే. కానీ ఆయన ఇచ్చే వరకు మనం ఓపిక కలిగి ఉండాలట. ఒకళ్ళు లేకపోతే మనమే తొందరపడి మనమే నష్టపోతూ ఉంటాం. ప్రసంగి గ్రంథం 10:4 చూస్తే ఇక్కడ కూడా సొలొమోను గారు ఆయన అనుభూతితో రాసినటువంటి పుస్తకం అండి ప్రసంగి గ్రంథం 10:4 ఏం చెప్తున్నారండి? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏమండి, మనం ఎక్కడైనా జాబ్ చేసేటప్పుడు మన యజమానులు మన మీద కోపడతారా? ఆ కోపడ్డారని నువ్వు జాబ్ రిజైన్ చేసి వచ్చేసావు అనుకోండి, మనకే నష్టం. యజమాని అన్నాక ఆ మాట అంటుంటాడు, మనం ఏం చేయాలమ్మా? ఇది కుటుంబాన్ని ఏదేవాడు ఎవరండి? భర్త మాట అంటే అప్పుడు కూడా ఏం చేయకూడదండి? అతని మీద కోప్పడకూడదు. తండ్రి పిల్లల మీద ఒక మాట అంటాడు, తండ్రి కాబట్టి. తండ్రి మీద మనం తిరగబాటు చేస్తే ఎన్ని తొందరపాటు వల్ల జరిగే పనులేనండి. ఏమన్నాడండి? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తారు. మనం ఏం చేయాలమ్మా? ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే గొప్ప ద్రోహ కార్యాలు చేసేస్తాం. గొప్ప ద్రోహ కార్యాలు చేసేయడం అంటే ఆ మోసేలాగా చంపేస్తాం. మోసే చంపేశాడు కదండి. లేకపోతే ఇస్కరియోతు యోధలాగా చచ్చైనా చచ్చిపోతాం. మనం చచ్చిపోవడం ద్రోహ కార్యమే, ఇంకొకళ్ళ చంపేయడం ద్రోహ కార్యమే. ఈ రెండు పనులకి కారణం ఏంటంటే ఓర్పు లేకపోవడం, తొందర ఎక్కువైపోవడం. ఏ విషయంలోనూ తొందరపాటు ఉండకూడదు. ఏ విషయంలోనూ తొందరపాటు. ఒకవేళ మనం ఏ విషయంలో తొందరపడినా మనం తెలియలేని వాళ్ళు అన్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతామా? సామెతలు 19:2 మన మూలవాక్యం అదే కదండి. సామెతలు 19:2 ఒకడు తెలివి లేక ఉండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తెప్పుకోవును. కాబట్టి మనం తొందరపాటుతో మనం ఏది చేసినా మనకి చేదు అనుభవాలే మిగులుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమండి, తొందరపడ్డ మానవ సహజం. కానీ క్రైస్తవులైన మనకి దేవుడు తన వాక్యం ద్వారా మనకి చెప్తున్నటువంటి హెచ్చరికలన్నీ అనేక లోపాలు మనలో ఉంటాయండి. అనేక విషయాలు పాపంగా చూస్తూ ఉంటాం. కానీ ఎందుకో ఈ తొందరపాటుని పాపం అనుకోవండి. కనీసం ఈ రోజు నుంచి అయినా మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడదామండి. ఏమండి, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుందాం. అలా మన జీవితాన్ని అలవాటు చేసుకుందాం. అలా చేసుకుంటే మనం జ్ఞానవంతులుగా ఉంటాం. మనం దారి తప్పిపోకుండా ఉంటామండి. దారి తప్పిపోకుండా అంటే పరలోకానికి దారి, క్రీస్తు మార్గం కదండి. ఆ క్రీస్తు మార్గంలో మనం ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ఓర్పు కలిగి ఉండేవారుగా ఓపికగా వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ